నీకేనమ్మా? ఎట్లుంది? ఎట్లా ఉంది సార్? స్కానింగ్ వెళ్ళినప్పుడు గొంతులో గడ్డ తేడాగా ఉంది అని చెప్పారు. సూది పరీక్ష చేయాలని. ఇప్పుడు బాగుంది. తగ్గిందా? నొప్పి ఏం లేదు? ఎప్పుడు నొప్పి లేదు సార్. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇన్స్టంట్ హీలింగ్స్ కోసం పిలుస్తున్నాను. అంటే ఏంటి? నొప్పులు ఏమైనా శరీరంలో ఉంటే అలాంటి వాళ్ళు రావాలి. జనరల్గా షుగరు, బీపీ, థైరాయిడ్, లేకపోతే గడ్డలు, లేకపోతే ఇట్లాంటివి ఉంటే తర్వాత ప్రార్థన చేస్తాను. అవి ఎప్పుడు తెలుస్తాయి? ఒక వారం తర్వాత మళ్ళీ మీరు స్కానింగ్కి వెళ్తే తెలుస్తాయి. వెంటనే తగ్గేవి ఉంటాయి. తలనొప్పి, ఛాతి నొప్పి, కడుపు నొప్పి, వెన్నుపూస నొప్పి, అలాంటి మోకాలు నొప్పులు, వీటి కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు లేదా? కనీసం 1000 రూపాయలన్నా మీకు బిల్లు వేస్తారు. ఎంత వేస్తారు? ఎంత చెప్పండి? నిజమే కాదు నేను చెప్తుంది, అబద్ధం చెప్తున్నానా? 1000 రూపాయలు ఖచ్చితంగా వేస్తారు బిల్లు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యేసయ్య ఎప్పుడే వారిని స్వస్థపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలి గట్టిగా. రైట్. మెడ నొప్పి ఉంది, చేయబట్టు, వెనక పెట్టుకో. ఫాదర్ లెట్ థై స్పిరిట్ బి ఫ్లోన్, టచ్, ఫ్రీ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మెడలో ఉన్న పెయిన్ అవుట్, యేసు నామంలో స్వస్థత నొందును కాక. ఆమేన్. ఊపి చూసుకో తల. తగ్గిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. రైట్ రా, చేయబట్టు, కళ్ళు మూసుకో. ఫాదర్ లెట్ థై స్పిరిట్ బి ఫ్లోన్ అటు ఫ్లోన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోకాళ్ళలో ఉన్న నొప్పులన్నీ బయటికి వెళ్ళిపోను కాక. యేసు, నేను చెప్పింది అర్థమైందా? శరీరంలో నొప్పులతో ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రం రండి, మిగతా వాళ్ళు తర్వాత చేయించుకుందరు. ఫాదర్ థై స్పిరిట్ బి ఫ్లోన్, టచ్. ఎట్లుందమ్మా చూసుకో, కాళ్ళు తెలుచుకొని చూసుకో. తగ్గినాయి శుభ్రంగా. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. తగ్గినాయి శుభ్రంగా. 4 మోకాళ్ళు నొప్పులు, అసలు నడవలేకపోతున్నా. తగ్గినాయి. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పడదాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. చూసుకొని కూడా కాళ్ళు తెలుచుకొని చూసుకో. కొంచెం తగ్గింది. తగ్గినాయి కొంచెం. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పడదాం. ఏ సమస్య? Father, thank you, Holy Spirit. Touch. Father, let thy spirit touch. Be free. పట్టుకోమా. ఫ్రీ. చీకటి ప్రభావంతో వెళ్ళిపోను కాక యేసు నామములో. పక్కర్లేమ్మా అక్కడే. యేసు నామములో చీకటి ప్రభావంతో బయటకు వెళ్ళిపోను కాక. ఆ బరువు, ఆ భారాన్ని, ఆ కాడిని పెట్టావు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. రాయ్ ఇట్రా, రైట్ రైట్. ఆమెన్. తగ్గిందా? ఫ్రీగా ఉంది. ఎప్పటి నుంచి ఉంది నొప్పి? 3 నెలల నుంచి ఉంది. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొడదామా దేవునికి స్తోత్రం. లేమ్మా పైకిలే. 2 చేతులు పైకని చూసుకో. ఇందాక భుజాలు భారం అన్నావు కదా, 2 చేతులు పైకని చూసుకో. భారం ఉందో లేదో పైకనుకో. 2 చేతులు పైకనుకో. ఇప్పుడు ఎట్టుంది? బాగానే ఉంది. ఎప్పటి నుంచి ఉంది నీకు? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం నుంచి ఉంది. ఇప్పుడు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. గాడ్ బ్లెస్. ఏ సమస్య వచ్చాము చేయబట్టు. రెక్కల మీద రాసుకో. ఫాదర్ లెట్ థై స్పిరిట్ లూజ్ ఎవ్రీ యోక్ ఆఫ్ సాటన్ అవుట్. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇటు తిరుగు. ఇక్కడ ఇటు చూడరా. Father, thy spirit.
అవుట్. చేయించుకున్న వాళ్ళు పక్క కూర్చొని పోయి చేయించుకున్న వాళ్ళు. అపవాది బంధకాల నుంచి విడుదల కలుగును గాక. ఫాదర్, ఆపరేషన్ చేశారా? ఇప్పుడు ఏమైంది? నీకు నొప్పిగా ఉందా? లూస్. టైఫాయిడ్ జరు, కూర్చోపో, తర్వాత చేస్తా. నిలబడు. నాజరేయుడనేసు నడుములో ఉన్న పెయిన్ అవుట్. ఏ సమస్య? ఒక్క నిమిషం చూడమ్మా, ఎట్లుంది ఇప్పుడు నీకు? ఏ నొప్పితో వచ్చావు? చేతులు ఎట్లా అనుకో, యేసు అనుకో, యేసు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లుంది ఇప్పుడు? ఫ్రీగా ఉందా? బాగానే ఉంది. నాకు సంవత్సరం నుంచి ఉంది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఎన్ని పోసు మీద గడ్డ ఇప్పుడు ఎట్లా వచ్చాయో తెలుసుద్ది. టచ్ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అమ్మా ఇట్రా. సాక్ష్యం చెప్పకుండా వెళ్ళకూడదు. ఎట్లుంది నీకు ఇప్పుడు? రా 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 నడు, అటు ఇటు నడు. యేసు అంటూ, యేసు అను. యేసు నా కాలిని నిలబెట్టుకో యేసు నామములో. ఇప్పుడు నడు. పరిగెడతావా? నడక మామూలుగా మారిపోద్ది. ఇప్పుడు కుంటు నడక పోయింది. కుంటు నడక వెళ్ళిపోద్ది. అదిగో అది అది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. మామూలు నడక, మామూలుగా. హల్లెలూయా. గట్టిగా రా. మళ్ళీ చూస్తారండి. హల్లెలూయా. చూడండి, మళ్ళీ చూడండి. కుంటు నడక వెళ్ళిపోయి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. గట్టి కొట్టాలా? చప్పట్లు కొట్టే చేతులు లేవా? లేవా చేతులు? ఏమ్మా అట్లుంది ఇప్పుడు? కాళ్ళ నొప్పి తగ్గిందా? నేనైతే చాలా బాగా 2 సంవత్సరాల నుంచి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. గట్టిగా దేవునికి స్తోత్రం. కూర్చో. చెప్పమ్మా. ఇంకా వాళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఎవరు వెళ్ళిపోయారుగా. ఇక్కడ పడిపోయిన వాళ్ళు ఇక్కడ. ఏది? ఎట్లుంది ఇప్పుడు? తగ్గిపోయినా. అది నుంచి నడవలేకపోయినాను సార్. నేను నడు చిన్నగా వచ్చిన ఇప్పుడు వచ్చా. ఇంతకు ముందు వచ్చా నేను. నొప్పి ఇప్పుడు పరిగెత్తు. చూద్దాం, అందరూ చూస్తారు. పరిగెత్తాలి. నిజంగా యేసయ్య నిన్ను పరిగెత్తించాడు. పరిగెత్తాలా? నువ్వు నడిస్తే కుదరదు. కొంచెం ఫాస్ట్గా, చివరిదాకా ఫాస్ట్గా. ఇంకొంచెం. ఇప్పుడు రా. ఇప్పుడు అక్కడి నుంచి చివరిగా రా. ఇప్పుడు రా. ఫాస్ట్గా నడు. ఫాస్ట్గా యేసు నామములో. నొప్పి వస్తుందా నడుస్తుంటే? ఇందాక వచ్చింది కానీ నొప్పి ఇప్పుడు రావట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలా? హల్లెలూయా. పొద్దుటి నుంచి ఉందా? ఇప్పుడు కూడా ఉందా?
కడుపులో ఉన్నటువంటి నొప్పి యేసు నామములో విడిచిపోవును గాక. ఆమేన్. వెళ్ళిపోతుంది చూడమా, కనీసం ఫీజు కూడా ఇవ్వాల. పో, వదులో వదులో. వదలాలా వదలాలా. ఫ్రీ ఫ్రీ టచ్ హోలీ స్పిరిట్. కూర్చోబెట్టి. నాకు కూసాలేకపోయిన కాలంతా నొప్పిగా ఉంది. తగ్గిపోయిందా? వేసినామా తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉంది నొప్పి? అట్లా వారం నుంచి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. గుండె నొప్పి కాదు కదా, నువ్వా దెయ్యం కదా, ఎమ్మెల్యే లేదు, పైకి లేదు. తగ్గిందని ఒక సాక్ష్యం చెప్పాలండి. ఎవరున్నారు? కూర్చోండి పట్టు. నిజంగా షుగర్ కదా, తర్వాత చేస్తాను. నడుము నొప్పితో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ పురుషుల్లో. రా అన్ను వెనకుండా ఇట్లా ఎదురు. పెయిన్ అవుట్. కళ్ళు మూసుకో. పెయిన్ అవుట్, పెయిన్ అవుట్. యేసునామములో టచ్ హోలీ స్పిరిట్. తాకండి, తాకండి. ఈ ఫ్రీ. వంగి చూసుకో, వంగి చూసుకో, వంగి చూసుకో. మళ్ళీ నొప్పి వస్తుందా లేదు చూసుకో. రాలా నొప్పి పసుపు గల్లు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా నడుము నొప్పితో బాధపడుతున్నవాడు? యవ్వన బిడ్డలు కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చింటే ఇప్పుడే చెప్పండి, చేయబట్టయ్యా. తల మీద పెట్టు. లూజ్ పెయిన్ ఇన్ ద బ్యాక్, అవుట్. ఫైర్ ద హోలీ స్పిరిట్, ఫైర్ ద హోలీ స్పిరిట్. స్వస్థత కలుగునుగా, స్వస్థత కలుగునుగా యేసునామములో. బీ ఫ్రీ. ఆమేన్, ఆమేన్. వంగి చూసుకో, బాగా ఫ్రీగా చూసుకో. వంగి చూడు, ఒకసారి వంగి చూసుకో. మళ్ళీ 3 సార్లు చేయాలి కదా, ఇంకో 3 సార్లు చేయి. చిన్నపిల్లడు కంటే బాగానే ఫాస్ట్గా ఉంటుంది. మళ్ళీ చేయి. అదిగో తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా.
గట్టి కొట్టండి హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన పాడండి. అలసాంద్రములను దాటించిన కూర్చో. హల్లెలూయా స్తుతి మహిమ దేవుని. కూర్చో. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపవాదులైన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాదులైన చప్పలు కొట్టుగా గట్టిగా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. చెప్పండి అమ్మా, సాక్ష్యాలు చెప్పండి. ఎక్కడ దొరికిందో. పాస్టర్ గారికి వందనాలు. వందనాలమ్మా, చెప్పండి. మా పాపకి జలుబు దగ్గు జ్వరం అయితే ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదు. ప్రేరాలు రాసి ప్రార్థన చేసుకున్నా. హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. ప్రేరాలు రాశారు, తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎవరు చేస్తారు కార్యము? యేసయ్య. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మైపో. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. దేవుడు నాకు చేసిన మేలు. నాకు కాళ్ళు భయంకరంగా వాసినాయి, ఒళ్ళంతా వాతి. హాస్పిటల్కి పోయినా తగ్గలేదు. మంగళవారం 3 వారాలు ప్రార్థనగా పోయి సాక్ష్యం అతను ఒప్పుకున్నా. తెల్లారిలేకి దేవుడు శాత దుడిసినట్టు చేసిండు. యేసు రక్తం రాసుకున్నావు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, ప్రభు స్వస్థపరిచాడా? స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా కొట్టాల. ఏమ్మా నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు? ఇప్పుడు యాడ్ తీసుకో, ఇది ఎక్కడో పెట్టాలి. చెప్పమ్మా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది పార్వతీపురం, నా పేరు దోపాటి కొరవమ్మ. మేము ఎక్కడ చాలా మంది చెప్తున్నామన్నా. టైఫాయిడ్ జ్వరము, ఈ ఒళ్ళంతా దడొస్తుంది, ఎండకి గుడ్డ దడొస్తుంది, కాలు కూడా స్వచ్ఛపడ్డట్టుంటాయి. మొన్న వారం ఎక్కడికి వచ్చిన 6వ వారం, ఇవాళ 7వ వారం. 6వ వారాన్ని కాళ్ళన్నీ కొంగర్లు పోతా ఉన్నాయి. ఏసయ్యా నీకు వందనాలు. నూనె పూసుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది. మగలార ప్రార్థన. యేసు రక్తం రాసుకున్న తర్వాత ఆ బిడ్డకు స్వస్థత వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యు అమ్మా. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా కాలు వాపు వచ్చినాయి. వాపు వస్తే తండ్రి నా వాపు తగ్గిపోతే నీకు సాక్ష్యం చెప్పుకున్నాను. తగ్గిపోయిందండి. వాపు తగ్గిపోయిందా? ఏం రాసుకున్నారు అక్కడ? యేసు రక్తం రాశారు, వాపు తగ్గిపోయింది. ఏ ఊరు మీది? అద్దంకి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అద్దంకి నుంచి వస్తున్నారు, దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా భర్త చనిపోయి 3వ నెల. పింఛన్ వస్తుంది ఆయనకి.
వస్తుంటే పెద్దవాళ్ళని పోయి అడిగాము, సచివాలయాన్ని పోయి అడిగితే అది పింఛను నాకు రావటానికి అడిగితే నీకు ఇప్పుడే రాదమ్మా, 5-6 నెలలు పట్టిద్ది పింఛను వచ్చాక అన్నాడు. సరేలే ఆయన చిత్తం, ఇంకేం చేశాను పోయిందంటే ఒంగోలు పోయి అర్జీ పెట్టుకో అన్నాడు. నేను అర్జీ ఏం పెట్టుకోనని 7 వారాలు వస్తానయ్యా నా పింఛను వస్తే 3వ నెలలో అన్నాను. 3వ నెలలోనే ప్రార్థనకు జవాబు వచ్చిందని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. చెవిలో చీము నెత్తురు వస్తున్నది మన మధ్య. చీము నెత్తురు ఎక్కడ? ఈ చెవిలో. ఓకే. వస్తుంటే ఇడుకు 7 వారాలు వచ్చి ప్రార్థన చేసుకున్నాక ఇప్పుడు ఏసు రక్తం వేసుకున్నాక ఏసు రక్తం వేసుకున్నావు దాంట్లో చెవిలో. రైట్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి నా వందనాలు. నా ఒంటికి నీరు వచ్చి బెడ్ మీద పండుకొని ఉన్నా నేను రక్త పరీక్ష చేసేటప్పుడు. నీకు నరాలు కూడా దొరకలేదమ్మా అని చెప్పిండు. నా నరాలు దొరికి నాకు నార్మల్గానే వస్తే నేను సాక్ష్యం చెబుతానని నాకు వచ్చింది. స్వస్థ కలిగింది అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. తెలంగాణ కాడ పని చేస్తున్నాడు, బాగా జ్వరం వచ్చింది, 2 గ్లూకోజులు కానీ ఎక్కినాయి, తగ్గలేదమ్మా నాకు అన్నాడు. నా గురించి ప్రార్థన చేయమ్మా అన్నాడు, చేసినా తగ్గిపోయింది, ఇప్పుడు బాగా పని చేసుకుంటాడు. ప్రభు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. 15 రోజుల నుంచి బాగా భయంకరంగా నొప్పి, గుండెలు నొప్పి వచ్చింది. అయితే మా ఊరిలో కూడా 5 చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చేసి. అయితే నేను కూడా ఇదే ఇద్దని చెప్పేసి నేను ఏసు రక్తం కూడా తీసుకొని ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయాను. స్వస్థత కలిగింది. ఇప్పుడు ఛాతీ నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.